తీరం దాటిన ఫెంజల్ తుఫాన్ క్రమంగా బలహీనపడుతోంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఫెంజల్ తుఫాను కారణంగా నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాలతో పాటు మరో 4 జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక ఫెంజల్ తుఫాన్ నెల్లూరు జిల్లాపై విరుచుకుపడింది. గత 2 రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షం కురిసింది. నైరుతి బంగాళాఖాతంలో మహాబలిపురం, కరైకల్ మధ్య తీరం దాటే సమయంలో అత్యంత నెమ్మదిగా కదలటంతో జోరు వానతో పాటు చలిగాలులు తీవ్రత కనిపించింది. దాంతో నెల్లూరు నగరంలో జనజీవనం స్తంభించింది. ప్రధాన రహదారులపై నీళ్లు నిలిచాయి. ఆత్మకూరు బస్టాండ్, కనకమహల్ సెంటర్, ముత్తుకూరు అండర్ పాస్ వద్ద నీటిని ఎప్పటికప్పుడు కార్పొరేషన్ అధికారులు తోడేస్తున్నా వాహనదారులకు అవస్థలు తప్పలేదు. తీర ప్రాంతాల్లో ఈదురుగాలులు అధికమవటంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. కృష్ణపట్టణం ఓడరేవులో 6వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అటు తుఫాను ప్రభావంతో తిరుపతిలోనూ వర్షాలు పడుతూ ఉన్నాయి. దీంతో హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన విమానాలను కూడా అధికారులు నిలిపివేశారు. తిరుమలలోనూ వర్షం కురుస్తోంది. ఓవైపు వర్షం, మరోవైపు వణికిస్తున్న చలితో శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలి పెరుగుతూ ఉండటంతో భక్తులకు టీటీడీ వేడి పాలు అందజేస్తోంది. శ్రీవారి దర్శనానికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటోంది. మరోవైపు ఫెంజల్ తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలో కురిసిన కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులు పూర్తిగా నీట మునిగాయి. భారీ వర్షంతో పాటు బలమైన ఈదురుగాలులు కూడా వీస్తుండటంతో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.